హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ భానుశ్రీ. వెల్కమ్ టు భానుస్ ప్రపంచం. ఈ వీడియోలో వచ్చేసండి మనము ఈ శారీస్కి చుంచులు అండి కొంగుకి ఎలా కట్టుకోవాలో చూద్దామండి. సిల్క్ దారాలతో ఇలా చుంచులు ఎలా కట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే శారీని కూడా ఎలా ఫోల్డ్ చేయాలి అంటే ఈ చుంచులు కట్టుకున్న శారీని ఎలా ఫోల్డ్ చేయాలా ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తాను. మరి వీడియో చూసేసేయండి. శారీ వచ్చేసి నాది 25th వెడ్డింగ్ యానివర్సరీకి మా మమ్మీ వాళ్ళు నాకు ఇందులో వడిబియ్యం పోసారు. అప్పుడు కట్టుకున్నా అంటే ఇంకా మళ్ళీ కట్టలేదండి. ఇప్పుడు చిన్ననే వాళ్ళ పాపది పెళ్ళి వస్తుంది డిసెంబర్ 22న. అందుకని పెళ్లి రోజు ఈ చీర కట్టుకుందామని చెప్పేసి ఈ చీరకి ఏంటంటే కుచ్చులు రాలేదండి, కొంగుకి ఫాల్ వేసేసుకున్నాను. ఇది పళ్ళు అండి, పళ్ళుకి ఇలా కొంగుని ఇలా పోసారు. పీకో కూడా చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం మామూలు మిషన్ మీదనే వేసానండి. పీకో మిషన్ మీద కూడా వేసుకోవచ్చు. దీనికి మార్క్ చేసుకున్నానండి టేప్ తోటి. టేప్ ఉంటుంది కదా మనది మిషన్ టేపు, మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. మిషన్ టేప్తో నేను మార్క్ చేసుకున్నానండి 2 ఇంచెస్ అన్ని ఇలా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మనకి ఏంటంటే ఇబ్బంది అవ్వకుండా ఈజీగా అయిపోతుంది. అంటే మనకి ఎన్ని కుచ్చులు వస్తాయి ఏంటి దాని లెక్క ప్రకారం మనం చేసుకోవచ్చు. ఈజీగా ఇలా ఈ మార్క్ దగ్గర మనం కుట్టుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకే ముందు మార్క్ చేసుకుని పెట్టేసుకున్నాను మొత్తం ఇలా అన్ని 2 ఇంచెస్కి. ఇలా చూసారా మీరు, ఇలా 2 ఇంచెస్కి అలా మొత్తం పెట్టుకుంటే వెళ్ళిపోయాను. అప్పుడు మన చీర పక్కన పెట్టుకోవచ్చు. ఇలా మార్క్ పెట్టుకున్నాము, మనకి ఎన్ని కుచ్చులు వస్తాయి ఏంటి దాని ప్రకారం. ఇప్పుడు ఈ చీరతో మనకి పని అయిపోయింది. ఇప్పుడు మనకి దీనికి నేను 2 కలర్స్ సిల్క్ దారాలు తీసుకున్నానండి. రెడ్, ఈ థిక్ గ్రీన్ 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి శారీలో 2 కలర్స్ తీసుకున్నాను. చూడండి అన్నీ ఇలా పోసి పెట్టుకున్నానండి. ఇలా అంటే మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ నెయిల్ పాలిష్ పెట్టేసి ఇవి కదలకుండా నెయిల్ పాలిష్ పెట్టుకున్నాను. అంటే ఇంకా మనం ఎక్కడ పడేసినా విడిపోవు అనమాట. సిల్క్ దారాలు మనకి కొంచెం అటు ఇటు అయినా ముడతలు పడిపోయి ఇలా ఇలా అయిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా నేను అన్నిటికీ మొత్తం చూసారా మీరు, గ్రీన్ కావచ్చు ఇలా చూడండి అన్నీ అవే. ఇంకా అక్కడ పెట్టింది రాధిక, అక్కడ పెట్టింది, ఇవన్నీ చేసేసామన్నమాట. ఇలా అన్నీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు మనము ఇలా కట్టుకోవాలండి. నేను ఇప్పుడు అన్నీ ఇలా చేసుకొని పెట్టుకుంటానండి. ఏ శారీస్కైనా ఇలా నేను అన్నీ ఇలా చేసుకొని పెట్టుకుంటాను. టైం ఉన్నప్పుడు ఇలా మ్యాక్సిమం గ్రీను, పింకు ఇలా అన్ని కలర్స్ ఉంటాయి. క్రీము ఎక్కడో ఒక దగ్గర మనకు గబుక్కున మ్యాచ్ అయినా అనుకోండి, ఒకటి తగ్గినాయి అనుకోండి, ఇలా పెట్టుకోవచ్చని ఇలా రెడీగా పెట్టుకుంటాను. ఇలా చేసుకోవాలండి అన్నీ. ఇలా చేసుకోవాలి. రెడీగా ఉన్నాయనుకోండి. నేను ఇలాంటివి కూడా తెచ్చుకున్నాను, మన ఇష్టం. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయండి. నేను ఇలా బెల్లులాగా తీసుకున్నాను. చాలా ఉంటాయి మనకి షాప్లో, జనరల్ షాప్ మన లేడీస్ ఎంపోరియంలోకి వెళ్తే బోల్డ్ అనండి. అసలు ఇక పిట్టలని అవన్నీ ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి. నేను సింపుల్గా తీసుకున్నానండి, ఇలా తీసుకున్నాను. మరి ఏంటి ఎలా చేద్దాము ఏంటి ప్రాసెస్ అంతా చూద్దామండి. ఫస్ట్ ఇలా కట్టుకోవాలని చెప్పాను కానీ ఇదో ఫస్ట్ గ్రీన్ది కట్టుకుంటున్నాను. ఇంకొకటి మీకు చూపించలేదండి, ఇంకో సూదికి ఇలా గోల్డ్ కలర్ దారం పెట్టుకున్నానండి. ఇలా 2 వరుసలు ఎలా చేయాలి ఏంటి చూపిస్తానండి. ఇవి రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఈజీ అయిపోతుంది అనమాట మనకి. ఇలా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీ అయిపోతుంది పని. ఇప్పుడు ఇది ఉంది కదండి, టూ ఫింగర్స్ అండి. అంటే మీరు ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి, అంటే నేను ఇంత సైజ్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను 2 ఫింగర్స్ తీసుకుంటున్నానండి. ఇంకా దీనికంటే ఇంతే. ఇప్పుడు మీరు చూసారా ఇలా అనమాట. 3 ఫింగర్స్, ఇంకా పెద్దగా కావాలనుకున్న వాళ్ళు 3 ఫింగర్స్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, మీ దాన్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి. నేను 2 ఇంచెసే పెట్టుకుంటున్నానండి, అంటే 2 ఫింగర్స్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా అంతే సింపుల్. ఇలా ఉంది.
మీకు ఈ లావు కూడా అండి థిక్నెస్ మీకు ఎంత కావాలి, ఇవి 100 అండి ఒక్కొక్కటి, ఇవి 100 అనమాట, ఇవన్నీ పోగులు కలిపి 100 అనమాట. అలాంటప్పుడు మనం ఎన్ని తీసుకుంటున్నాం చూడండి, ఇవి 100 మళ్ళీ ఇటు వచ్చేసినాయి అంటే 200, 300, 400, 500, 600 ఇంతవరకు వస్తాయి. అంటే మీకు ఇంత థిక్నెస్ కావాలి అనుకుంటే మీరు ఇంత అనమాట. ఇప్పుడు మనము సూదికి దారం పెట్టుకున్నాం కదండి, దీన్ని ఇందులో నుండి అండి, ఈ ఫింగర్స్లో నుండి అంటే నాట్ వేయడానికి అంతేనండి, అటు ఇటు పోకుండా పోగులు అలా అనమాట. అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసింది కదండి, ఇలా వచ్చేసింది కదా, ఇంతేనండి. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇలా తీసుకొని ఏం లేదు ముడి వేయడం అంతే, దీనికి ఇలా చుట్టేసి అంతే. చాలా రకాలుగా కట్టుకోవచ్చండి, నేనైతే సింపుల్గా ఇంతే ఇలా. ఇంకా కొంచెం ఒక 4-5 చుట్లు తిప్పేసుకున్నాం అనుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక 2-3 ముళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. అలా సింపుల్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మనం టైంని బట్టి చాలా డిజైన్స్ వస్తున్నాయండి, చిన్న చిన్న పూసలు పెట్టుకోవడము ఇలా అలా అన్నమాట. ఇంకా ఇలా కూడా తీసుకొని మళ్ళీ మనం శారీ కట్టేటప్పుడు కూడా అండి, మనము శారీకి పెట్టేటప్పుడు కూడా మనము ఇంకా టైట్గా కూడా వేసుకోవచ్చు మనకి. అలా అన్నమాట. ఇంతేనండి, సీజర్ తోటి ఇది కట్ చేసుకోవడం, ఇది ఇక్కడ పెట్టేసుకోవడం. ఇంత బుజ్జిగా ఇంకా లావుగా కావాలనుకుంటే కూడా మీరు ఇంకా లావుగా చేసుకోవచ్చండి. అంటే వీటిని ఇంకా థిక్గా ఇలా అనమాట, ఈ డొప్పలోకి ఇలా వెళ్ళిపోతుంది. ఈ పైన నేను ఇది ఒకటి ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాను, చీరకి కుట్టు చూపిస్తాను. ఇలా అనమాట, సింపుల్గా 2 ఇంచెస్ ఇలా అనమాట, అంతేనండి. ఇది ఇలా కుట్టుకుందాం అనుకుంటున్నాను. అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇప్పుడు వచ్చేసి 12 అవసరం వస్తున్నాయండి. ఇలాంటి 12 రెడీ చేసుకోవాలి, అలాంటి 12, ఎందుకంటే 24 వచ్చాయండి మనకి ఇక్కడ. ఇలాంటి 1 2 3 4 5 అట్లా 24 ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇవన్నీ ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాక శారీ కుచ్చేద్దామండి, ఈజీగా అయిపోతుంది అప్పుడు మనకి. చూద్దాం. ఇలా అండి, ఇలా ఇంకొకటి కూడా రెడీ అయిపోయింది, ఇంకొకటి కూడా రెడీ అయింది. 2 రెడీ చేసుకున్నాము. 100 లైన్స్ అండి అన్నీ, అంటే ఇందులో 100 ఉన్నట్టు పోగులు. మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలనుకుంటే లావు థిక్నెస్ని బట్టి మీరు పోగులు తీసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెమంది సన్నగా కూడా పెట్టుకుంటారండి. ఇప్పుడు ఇది ఒకటండి, ఇక్కడ వరకు ఒకటి ఇలా పెట్టుకున్నాను కదా, ఇక్కడ ఇలా పట్టుకున్నాను కదా, ఇక్కడ ఒకటండి, 2 అండి, 2, 3 ఇలా 3 తీసుకున్నాను, అంటే ఇక్కడ వరకు అనమాట 3. ఇప్పుడు మనం సూదికి దారం ఇలా పెట్టుకున్నాం కదండి, దీన్ని ఏం లేదు సెంటర్కి మనకి కదలకుండా ఇందులో నుండి తీస్తున్నానండి. తీస్తే ఏంటంటే ఇక్కడ లాక్ లాగా పడిపోతుంది ఇక్కడ. అప్పుడు మన ఫింగర్స్ తీసేయచ్చు అనమాట. ఫింగర్స్ తీసేసి
ఇలా తీసుకొని కొంచెం ఇది సెన్సిటివ్గా ఉంటాయండి దారాలు, కొంచెం జాగ్రత్తగా తెగిపోతూ ఉంటుంది, మెలికలు పడుతూ ఉంటుంది. పేషెన్స్ చాలా, ఏ పని చేసినా పేషెన్స్. నెమ్మదిగా చేసుకుంటే అంతే. ఇప్పుడు తీసుకున్నాం కదండి, ఇందులోకి మధ్యలోకి నేను ఇలా చుట్టేయడం. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు. మళ్ళీ సూది మించి తీసుకుంటున్నాను ముడిలాగా పడడానికి. ఇలా అన్నమాట. టైట్గా గుంజాలండి కొంచెం. ఇలా మీకు అర్థమైందా? నాట్లాగా అంతే. ఇప్పుడు ఇది కట్ చేసుకోవడమే. అన్నీ చేసుకొని పెట్టుకోవడమేనండి, అంతే. అది భయపడాల్సిన అవసరం లేదండి. దానికి మనం అక్కడ నెయిల్ పాలిష్ పెట్టాం కాబట్టి అవి అనేది మనకేమి సపరేట్ అవ్వవు. ఇది ఇట్లా మనం 24 చేసుకోవాలండి. ఇలాంటివి రెడ్వి 12, గ్రీన్వి 12. మొత్తానికి ఇప్పుడు 3 చేశాను. ఇలా మిగతా అన్నీ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా. నేను చాలా సింపులేనండి. ఇలా అన్నీ చేసుకొని పెట్టుకుందామండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 22 అయినాయండి. ఇవి ఏమి మిగులుతాయి. మళ్ళీ ఏదైనా మనకు చీరలు వచ్చినప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు అండి. మనకి కలర్వి చీరలు వచ్చినప్పుడు నేను ఇలా పెట్టుకుంటాను. మిగిలితే ఏదైనా గబ్బుకున్న ఏదైనా చీరకి మనకు కలిసి వచ్చింది అనుకోండి, అవి నేను పెట్టేసుకుంటాను అనమాట. ఇవి కూడా ఎన్నైనా చూడండి. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 17 అయినాయండి. ఇవేమో అవన్నీ ఇలా కట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక సూదికి రెడ్ కలర్ దారం తీసుకున్నాను. 2 వరుసలు తీసుకున్నానండి దారం. ఇలా 2 వరుసలు మీకు అనిపిస్తున్నా, ఈ 2 వరుసలు ఎక్కించుకున్నాను అనమాట. అంటే ఇలా పెడితే 4 వరుసలు అయిపోతుంది దారం. ఇలా పెడితే మనం 4 వరుసలు అయిపోతుంది దారం. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కదా అని. ఇది అంటే పాలిస్టర్ దారం అనమాట, గట్టిగా ఉంటుంది. మనం మిషన్ బ్లౌజులు కుడతాను చూడండి, ఆ దారం ఇది. ఎందుకంటే మనకి ఇవి గట్టిగా ఉండాలి కదా. నేను ఎందుకు రెడ్ కలర్ తీసుకున్నానంటే అండి, బార్డరు మనకి రెడ్ వచ్చింది. ఇలా దారం పెట్టి కుట్టినప్పుడు మనకు కనపడకూడదని రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట. ఇలా రెడ్ కలరు ఇలా మార్క్ పెట్టుకున్నాం కదండి. ఫస్ట్ గ్రీన్ పెట్టుకుంటా. ఇంకో ఇలా ఇక్కడ చివర్లో ఇంతే, ఇక్కడ చివర్లో అండి, ఈ చివర్లో మనం ఫస్ట్ ఒక పూస అనుకున్నాం కదండి. ఒక పూస, ఈ పూస అనుకున్నాము. తర్వాత వచ్చేసి ఇది కిందకి. ఇంకా ఐడియా వస్తుందా? ఇలా ఇప్పుడు మనం గ్రీన్ అనుకున్నాం కదా, గ్రీన్ అండి. ఇలా తీసుకున్నాను ఇందులోకించి. కనిపిస్తుందా? ఇంకో నేను వెనకకి తీసుకుంటున్నానండి. ఇలా మళ్ళీ దీని నుండి ఈ మళ్ళీ హ్యూలో నుండి ఇలా తీసేసుకుంటున్నాను. ఇలా వెనక్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. సింపుల్ అండి. ఇలా మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే మొత్తానికైతే ఇలా 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 రావాలి, ఇలా రావాలి. ఇలా ఇలా అనమాట. అన్నీ
రెండు పెడదాం అనుకుంటున్నానండి. నేనేమో ఒకటి అనుకున్నా, ఒకటి గ్రీన్ది ఒకటి రెడ్ది అన్న. మా రాధిక 2 గ్రీన్ పెట్టి 2 రెడ్ పెట్టమన్నది కాబట్టి మా రాధిక మాట వింటా. ఇది ఇలా మళ్ళీ ఇక్కడ దీనికి ఇక్కడ మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి అండి మళ్ళీ ఇక్కడ ముడేస్తుంది. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలంటే ఇంకొకసారి కూడా తీసుకోవచ్చండి. ఇదన్నమాట ఇక్కడ ముడేసేసాం చూడండి. ఇది కట్ చేద్దాం. మీరు ఇది మిషన్ కుట్టినప్పుడు దారం ఇంకా ఇలా వస్తుంది. బాగుందా? ఇలా అన్నీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇంకా ఇక్కడ ముడేసేసామండి. ఇక్కడ మనకి ఇంకా అవ్వదు. ఇంకోసారి కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళొచ్చు. అంత అవసరం లేదు మనకి. ఇది ఏమి రఫ్గా వాడాం కదండి. అంతగా కావాలనుకుంటే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి ఇంకా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఇక్కడ మనం ఇది ఉంది కదండి, ఇక్కడ కూడా ఇంకొక నాట్ వేసుకోవచ్చు. దీంతో కూడా కనపడదు మనకి ఎలాగ లోపల, ఎందుకంటే ఇది మనకి ఇది వస్తుంది కాబట్టి. దీంతో మనం మళ్ళీ ఇంకొక నాట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది బో అనేది. ఇది సిల్క్ది కుచ్చు అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా అన్నమాట. ఇక్కడ కూడా ఒక నాట్ వేసుకున్నాను. దీనికి నాట్ వేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. అంతే, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పై నుండి ఇలా ఇది ఇలా వచ్చే వరకు కనపడదు, అడ్డం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక నాట్ వేసుకుంటున్నాను. ఇది ఇక్కడ నుండి మళ్ళీ ఇలా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసేసేయాలి. అంతే, ఇక్కడ కట్ చేసేసుకుంటున్నానండి. అంతే అంతే, సింపుల్. అలా అన్నీ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను కావాలంటే. 4 పొరలు పెట్టుకున్నాను దారము. మా రాధిక 2 పెట్టమన్నది కాబట్టి రాధిక మాటని వింటున్నా, 2 పెట్టుకుంటున్నాను. అంతే, ఒకటి పూస, ఒకటేమో ఇది. అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటానండి నేను. సింపుల్గా అయిపోతాయి మనకు. మధ్యలో మనం పని ఆపేసుకున్నా కూడా డిస్టర్బ్ అవుతే కూడా మనకి ఏమీ పాడవు. ఇదన్నమాట. ఇలా ఇలా దీని నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. ఇది గుంజు లాగడం వల్ల ఏమవుతుందంటే దారాన్ని ఇట్లా లాగడం వల్ల దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా అంతే. అలా ఇక్కడక్కడ నాట్ వేసుకోవాలి, కదలకుండా ఉంటుంది. ఇది ఇంకా అస్సలు కదలదు, బాగుంటుంది. అన్నీ ఇలాగే తర్వాత రెడ్ కుడదామండి. 2 ఇలా రెడ్ వస్తాయి. తర్వాత మళ్ళీ ఒక 2 గ్రీన్ అలా పెట్టుకుందాం. అన్నీ అయిపోయాక మళ్ళీ లెంత్గా అయిపోతుందండి వీడియో, అందుకని అన్నీ అయినాక చూపిస్తాను మీకు. ఎలా మళ్ళీ ఈ చీర, ఈ కుచ్చులు వేసిన చీరను కూడా ఎలా ఫోల్డ్ చేయాలి ఏంటి అని చెప్పేసి కూడా చూపిస్తాను. వీడియో చాలా లెంత్గా ఉన్న వీడియో చూడండి. మిగతా అన్నీ అయినాక చూపిస్తానండి. చూడండి, మొత్తం అయిపోయిందండి. కుట్టేసాను. ఇలా వచ్చాను.
కొంచెం దీన్ని జాగ్రత్తగా మనం ఫోల్డింగ్ చేయాలి శారీని. ఇది ఉంది కదా, మనం ఇలా మడత పెట్టేస్తే కొంచెం ఈక్వల్గా మడత పెట్టద్దు. ఈక్వల్గా మడత పెడితే ఏమవుతుందంటే ఇవి ఇలా బయటకు వచ్చేసి ఫోల్డ్ అయిపోతాయి. ఇవి సిల్కీ కదా, ఫోల్డ్ అయిపోతాయి. కాబట్టి కొంచెం నేను ఏం చేస్తానంటే వీటిని లోపలికి అనేటట్టుగా ఫోల్డ్ చేసుకుంటానండి. ఇలా 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 పెడతాను మడత, ఇలా పెడతాను. అప్పుడు మనకి ఎందులోకి ఇవి రావు, ఇరకవు. అర్థమైందా? ఇలా పెట్టేస్తాను ఫోల్డింగ్ అనేది. ఇలా ఇలా కనిపించవు బయటకి, ఇంకా మనకి ఇక్కడ ఉన్నట్టుగా కనపడవు అనమాట. ఇలా పెడతాను. కొంచెం ఒక 2 ఇంచెస్ ఇట్లా లోపలికి పెడతాను. తెలుస్తుందా మీకు? ఇలా పెట్టేసుకుంటాను. మనం ఇలా జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకోండి శారీని, ఇలా ఇలా ఇంకా మనకి ఎక్కడ కూడా మీకు తగలవు, మనం తీస్తున్న వేరే టచ్ అవ్వవు, పాడవు. ఇలా ఉంటుంది అనమాట ఫోల్డింగ్, శారీ ఫోల్డింగ్. ఎక్కడ మనము చుంచులు వేసినట్టు శారీకి కనిపించదు, బయట కనపడవు, అవి ఫోల్డ్ అవ్వవు. ఇలా ఉంటాయి అన్నమాట. అన్ని శారీస్కి మనం వేసుకుంటే ఇలా పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది. ఇలా కొంచెం లోపలికి ఫోల్డింగ్ ఇలా అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.